అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా? కవిత దీక్ష ప్రకటన పైన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అంటే ఇప్పుడు బీసీల గురించి ఎవరు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉద్యమం చేయాలనా? ప్రతిపక్షాలు ఉద్యమం చేయకూడదా? మీరే కదా ప్రతిపక్షాలు కూడా బీసీల కోసం ముందటికి రావాలని అడుగుతారు. బీసీల కోసం నేను దీక్ష చేస్తానంటే ఇప్పుడు బీసీలకు గుర్తుకొచ్చిరా అంటారు. మరి ఇప్పుడు వాళ్ళకి బీసీలకు గుర్తులేరు, వాళ్ళని కాదని మరి మీరు అందరూ చేసుకొని రావాలి కదా. మళ్ళీ ప్రతిపక్షాలు అందరూ రావాలి, ఢిల్లీకి రావాలి, ఒత్తిడి పెంచాలి. ఈ రెండు మాటలు ఎందుకు మాట్లాడాలి? కవిత ఏమన్నా వాళ్ళ ఇంట్ల కోసం చేస్తున్నదా? బీసీల కోసమే కదా చేస్తున్నది. మరి బీసీల కోసం ఎవరు పోరాడితే వాళ్ళని కలుపుకొని పోవాలి కదా ఈ ప్రభుత్వం. అట్లా కాదు, క్రెడిట్ మాకే రావాలి, వాళ్ళు సహకరించకపోతే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి. ఇది 2 నాలుకల విధానం. జగ్గారెడ్డి గారు బీసీల కోసము బీసీల కొట్లాడాలని ఒక నేత అంటాడు. బీసీల కోసం బీసీల కొట్లాడాల్సి జగ్గారెడ్డి బీసీనా, రేవంత్ రెడ్డి బీసీనా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీనా, కోమటిరెడ్డి వెంకరెడ్డి బీసీనా? వీళ్ళందరూ బీసీల గురించి మాట్లాడొద్దా రేపు? బీసీల గురించి బీసీలు మీ అయ్యే అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు 10 ఏళ్ల కంటే ముందు మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా? అప్పుడు బీసీలు లేరా? అప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయా? అప్పుడు కూడా లేవు కదా. మనం అధికారంలో ఉన్నప్పుడు లేవు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లేవు. మీరు అధికారంలోకి వచ్చి అప్పుడు ఏమైనా రిజర్వేషన్లు వచ్చినాయా? రాలేదు కదా. అప్పుడు ఎవరయ్యే అధికారంలో ఉన్నప్పుడు, మరి అప్పుడు ఎవరయ్యే అధికారంలో ఉన్నారు? అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాలేదు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రాలేదు, రోషయ్య ఉన్నప్పుడు రాలేదు. అప్పుడు కూడా మీకు బీసీలు గుర్తుకు రానట్టే కదా. మరి మీరు కూడా బీసీలను మర్చిపోయినట్టే కదా. అంటే మనం అధికారంలోకి వచ్చి ప్రతిపక్షాన్ని ఏమన్నా ప్రజలకు అసలు తలకాయ ఉండదు, మనం చెప్పిందే ఇంటరు అనేది మీ ఉద్దేశము. కవిత బీసీల రిజర్వేషన్ కవిత బీసీల రిజర్వేషన్ల కోసము దీక్ష చేస్తే కాంగ్రెస్ నాయకులకు వచ్చిన నొప్పి అయింది. ఇప్పుడు అసలు అర్థం కాని విషయం ఇది. అసలు బీసీల కోసము ఒక ఎమ్మెల్సీ ఆమె ఏమి దారినపోయే దానయ్య కాదు కదా, పెద్దల సభలో ఉన్న ఒక ఎమ్మెల్సీ. ఈ రాష్ట్రంలోనే ఒక జాగృతి సంస్థ పెట్టి సాంస్కృతిక ఉద్యమాన్ని కోసం పోరాడారు. బతుకమ్మ పండుగకు, బోనాల పండుగకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తీసుకొచ్చారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఒక ఎంపీగా పనిచేశారు. ఇంతటి చరిత్ర ఉన్న ఒక నాయకురాలు బీసీ సంఘాలతో కలిసి నేను దీక్ష చేస్తానంటే స్వాగతించాల్సింది పోయి ఆమె ఎందుకు దీక్ష చేస్తారనంటే ఇది ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే దురదృష్టకర వ్యవస్థ, ఇంతకంటే రాజకీయం. మీకు రాజకీయ ఆలోచనలు తప్ప బీసీల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేదనడానికి ఇది ఒక్కటి నిదర్శనం కాదా? ఆమె కెపాసిటీ ఏమిటి? కవిత ఎవరు అనేది మన కళ్ళకు అవపడతలేదా? ఆమె ఎమ్మెల్సీ అనేది అవపడట్లేదా? మాజీ ఎంపీ అనేది అవపడట్లేదా? ఆమె ప్రజాప్రతినిధి కాదా? ఎవరు అని ప్రశ్నించాలంటే మనకు మైండ్ లేదా? అది అసలు ఆమె ఏమైనా లీడరా? మరి ఆమె లీడర్ కానప్పుడు మీరు లీడర్లా? లీడర్లు అంటే ఎవరు? ఎవరికాలు ప్రకటించుకుంటే లీడరా, ప్రజలు గుర్తిస్తే లీడరా? ఒక మహిళ గురించి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఆమె లీడర్ గాందే ఏంది ఎంపీ అయిందా? ఆమె లీడర్ గాందే ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారా? ఆమె లీడర్ గాందే ఒక జాగృతి వ్యవస్థను పెట్టి నడిపిస్తున్నారా? అరే అనేటప్పుడు నోరా అది మోరే అని చూసుకోవాలి కదా. వాళ్ళ నాయన దుకాణం బంద్ అయింది అంటే ఇప్పుడు మీ దుకాణం మొదలైంది అన్నట్టే కదా. వాళ్ళ దుకాణం బంద్ అయిందంటే మీ దుకాణం మొదలైనది అన్నట్టే కదా. అంటే ఇవన్నీ దుకాణాలే కదా, ప్రభుత్వాలు కాదు కదా. మనం ఏం మాట్లాడుతున్నాం? ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాము. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలు కొద్దిగా ఆలోచించే విధంగా మాట్లాడాలి, వాళ్ళలో చైతన్యం వచ్చే విధంగా మాట్లాడాలి. అది వాళ్ళ నాయన దుకాణం బంద్ అయింది అంటే మీ నాయన దుకాణం మొదలైందా లేదా మీ పార్టీ దుకాణం మొదలైందా? బీసీలు అంటూ మరో దుకాణం పెట్టింది కవిత. బీసీల దుకాణం ఇప్పుడు మీరు పెట్టిరా వాళ్ళు పెట్టిరా? మీరే కదా. బీసీ డిక్లరేషన్ పెట్టిరా బీసీల దుకాణం ఓపెన్ చేసింది మీరే. ఎస్సీ డిక్లరేషన్ పెట్టిరా ఎస్సీల దుకాణం మొదలు చేసింది మీరే. రైతుల డిక్లరేషన్ పెట్టిరా రైతుల దుకాణం మొదలు పెట్టింది మీరే. దుకాణాలన్నీ మొదలు పెట్టింది మీరు. ఇది దుకాణం అయితే మీరు మొదలుపెట్టి కూడా దుకాణాలు అయితే కదా. మరి ఈ దుకాణాలలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, సరే ఏం చేయలేకపోతున్నారు. మీరు అధికార పక్షంలో ఉండి ఆ లైసెన్స్ హోల్డర్గా ఉండి మరి మీరేం చేస్తున్నారు? రైతుల దుకాణంలో యూరియా లేదు, వాటర్ లేదు, వాళ్లకు హామీ లేదు. బీసీల దుకాణంలో రిజర్వేషన్ అమలు అయితే ఉన్న నమ్మకం లేదు, సరుకు లేదు, సామాన్ లేదు.
ఎస్సీల దుకాణంలో ఆల్రెడీ మాలలు మాదిగలు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళ లొల్లి కొనసాగుతున్నది, ఇద్దరి మధ్య పంచాయతీ రాజేశ్వరు నిమ్మలంగా కూర్చొని మంచిగా ఏంది ఎచ్చగా కాగుతున్నారు. ఆ దుకాణంలో అదే లొల్లి నడుస్తున్నది. ఈ మన దుకాణాలు ఏవి బాగున్నాయి మరి అట్లా అనుకుంటే? మన దుకాణాలు ఇవి. అసలు ఆమె గురించి మాట్లాడేవి ఏంది, ఆమె డ్రామాలు అంటూ దువ్వేపట్టారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే కవిత బీసీ రిజర్వేషన్ల నినాదాన్ని ఎత్తుకుంది. మరి మీరెందుకు ఎత్తుకున్నారు బీసీ రిజర్వేషన్ల నినాదాన్ని ఎన్నికల ముందు? రాజకీయం కోసం కాదా? మీ బీసీ డిక్లరేషన్ రాజకీయం కోసం కాదా? ఈ రోజు కేంద్రం దగ్గర పోతుంది ఏమిటికి? ఈ రోజు కేంద్రం దాన్ని ఒప్పుకోవట్లేదు అనేది రాజకీయం కాదా? అసలు రాజకీయాలు ఉంటూ రాజకీయం చేయకుండా రాజకీయాలు ఉంటూ ఏమన్నా వ్రతాలు చేస్తారా? మీరు చేస్తుంది రాజకీయం కదా, మీరు చేస్తుంది ఏమి సామాజిక సేవ కాదు, మీరు చేస్తుంది రాజకీయమే. మీరు చేసేది సామాజిక సేవ అయితే ఆమె చేసేది కూడా సామాజిక సేవే. మనం చేస్తే సంసారం, అవతల చేస్తే వ్యభిచారం అన్న ఈ దౌర్భాగ్యపు ఈ నీతి, ఈ ద్వంద్వ నీతి ఏంది? రిజర్వేషన్లపై ఇప్పుడు ఏ కార్యక్రమాలు తీసుకోవడం, ఈ కార్యక్రమాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లు కులగణన అనేది రాహుల్ గాంధీ నినాదం అని ఆయన స్పష్టం చేశారు. బీసీల రిజర్వేషన్ల కోసం బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ తో కలిసి రావాలి. ఎందుకు? వాళ్ళు చేస్తే అప్పుడు రాజకీయం కాదా? బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ వాళ్ళు మాత్రమే కలిసి రావాలనా? బీఆర్ఎస్ వాళ్ళు కలిసి రాకూడదా? మిగతా పక్షాలు కలిసి రావద్దా? ఇది చిత్తశుద్ధి ఉంటే బీజేపీ సర్కార్పై పోరాడాలి. అది కవితకు బీసీలపై చిత్తశుద్ధి. ఆమె చెప్తున్నది నాయన, మీకు చెవులు లేకపోతే దానికి ఆమెది కాదు సమస్య. ఆమె కేంద్రం మీద ఒత్తిడి చేస్తాము, రాష్ట్రం మీద ఒత్తిడి చేస్తాం. కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీ కాదా? మన చెవులలో ఏమన్నా దూది పెట్టుకున్నారా? అంత మంచిగా చెప్తుంటే మనకు అర్థం కాకపోతే ఎదుటి వాళ్ళని నిందిస్తే ఏం లాభం? ఏంది కల్వకుంట్ల కవిత డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టింది అన్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం మా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అంతా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని ప్రకటిస్తే కవిత మాత్రం డ్రామాలకు సిద్ధమైంది. మీరు కేంద్రం మీద పోరాడేది భాగవతం, ఇవి చేసేది డ్రామానా? అక్కడ మీ ప్రభుత్వం లేదు, మీరు ఆడ పోరాడతారు. ఇక్కడ వీళ్ళ ప్రభుత్వం లేదు, ఆమె పోరాడుతుంది. రెండు సమానమే కదా. ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళే కదా పోరాడుతున్నది అధికార పక్షం మీద. ఆమె ఏ హోదాలో దీక్ష చేస్తుంది? ఆమెకు హోదా లేదా? మన కళ్ళు కనబడతలేవా? ఆమె ఎమ్మెల్సీ కాదా? ఎమ్మెల్సీ అంటే ప్రజాప్రతినిధి కాదా? మాజీ ఎంపీ కాదా? ఒక జాగృతి సంస్థకు అధ్యక్షురాలు కాదా? ఆమెకు ఉన్న హోదా సరిపోదా? అసలు పోరాడడానికి హోదా అవసరమా? బాధ ఉంటే చాలు కదా, బాధ్యత ఉంటే చాలు కదా, ప్రజల పట్ల జవాబుదారితనం ఉంటే చాలు కదా. అది కదా మనం గుర్తుంచుకోవాల్సింది. మీకు హోదాలు ఏమైనా పుట్టుకతోటి వచ్చినాయా? ప్రజలు ఇస్తేనే కదా వచ్చేది హోదాలు, పార్టీలు ఇస్తేనే కదా హోదాలు వచ్చేది. హోదాలు ఏమైనా పయనించాలి దేవుడు ఇచ్చాడా? కాదు కదా. ఇది కాంగ్రెస్ కవితది డైవర్షన్ పాలిటిక్స్. ఇంకా మీ డైవర్షన్ కంటే ఎక్కువ డైవర్షన్లు ఎవరీ లేవు. ఓ దిక్కు ఆల్రెడీ తీన్మార్ మళ్ళని అంటూనే ఉండవు. బీసీలో మేము కలిసి వస్తడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని ఎందుకు కలుపుకపోతలేరని ఒక బీసీ నాయకుడు అడుగుతున్నాడు. ఆయనకు సమాధానం చెప్పరు. అటు మీరు తీన్మార్ మల్లన్న వైపు ఉండరు, ఇటు కవిత వైపు ఉండరు. అసలు మీరు ఎవరి వైపు ఉన్నారు? బీసీల వైపు ఉన్నారా? బీసీల వ్యతిరేకుల వైపు ఉన్నారా? లేకపోతే మీ వైపు మీరున్నారా? బీసీ నాయకులు అడిగితే బీసీ సమాధానం చెప్పరు. బీసీలు కాని వాళ్ళు బీసీల పట్ల అంకిత భావంతో ఏదైనా చేద్దాం అనుకుంటే వాళ్ళని ప్రోత్సహించరు. ఎంతసేపటికి మీ రాజకీయాలు, మీ వ్యవహారాలు, మీ పార్టీ ప్రతిష్ట ఇవే తప్ప అసలు సమస్యను పరిష్కరిద్దామన్న ఆలోచన ఉన్నదా? ఉంటే ఇట్లాంటి మాటలు ఎవడైనా మాట్లాడతాడా? మాట్లాడరు. రాష్ట్రంలో యూరియా పక్కదారి. దీని గురించి డైవర్షన్ పాలిటిక్స్ ఉండవు. బీసీలకు అన్యాయం చేయొద్దు, 42% బిల్లును కేంద్రం ఆమోదించాలి, మహిళలను కోటీశ్వరులు చేస్తాము. మహిళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మహిళలను కోటీశ్వరులు చేస్తారట. ఒక మహిళ పట్ల అడ్డగోలుగా మాట్లాడచ్చు. ఒక మహిళ ఒక పని చేస్తుంటే దాన్ని సమర్థించకపోగా రాజకీయాలను తిట్టొచ్చు. మళ్ళీ మహిళల పట్ల వీళ్ళకున్నంత చిత్తశుద్ధి ఎవరికి లేదు.